ఓకే మాస్టర్స్. మనము వెలుతురున్న చోట అనేది మనం ఆ, చదువుకుంటున్నాం కదా. సో ఒక్కొక్క దైవ లక్షణాలు అనేవి, అంటే ఒక్కొక్క క్వాలిటీని తీసుకున్నారు. అంటే ఒక్కొక్క క్వాలిటీని తీసుకుని పరమహంస యోగానంద గారు అంటే మనిషికి ఉండే క్వాలిటీస్ని తీసుకుని ఆ ఒక్కొక్క క్వాలిటీ ఒరిజినల్గా ఎలా ఉండాలి అనేటువంటిది మనకి తన టీచింగ్స్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. సో అలాగ మనం ఒకటి 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 ఒక్కొక్క క్వాలిటీ గురించి మనం తెలుసుకుంటున్నాం, ఆయన ఏ విధంగా టీచ్ చేశారో ఆనాటి ప్రజలకి అనేది. ఇప్పుడు క్షమ గురించి తెలుసుకుందాం. క్షమ అనేది మనకి చాలామందికి దానిపైన డౌట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్పిరిచువల్ పాత్రలో ఉన్న వారికి ఆ, ఏదైనా ప్రాబ్లం ఎవరితోనైనా ఉంటే ఆత్మైకంగా క్షమించాలి, వాళ్ళని క్షమించాలి, మనల్ని మనం క్షమించుకోవాలి, క్షమ అనేది వాడాలి అని చెప్పేసి అంటుంటారు. ఈవెన్ యేసుక్రీస్తు కూడా అంత వాళ్ళు పాపాత్ములు ఆ సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే వీళ్ళు తెలియక చేస్తున్నారు దేవుడా, వీళ్ళని క్షమించండి అంటాడు ఆయన. తాను అంత నరక బాధను అనుభవిస్తూ కూడా ఏమిటి ఆ క్షమకి. అలాగే మనం సామాజికంగా కూడా ప్రతిదానికి సారీ 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 చెబుతూ ఉంటాం. లేదా అంటే మరొకరిని సారీ అడుగుతూ ఉంటాం. అంటే ఎక్స్క్యూజ్ అది. అంటే మనం ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాము వేరే వాళ్ళకి. పోనీలే, ఏదో తెలియక అన్నారు, లేదా పోనీలే ఏదో తెలిసి తెలియక చేశారు అని మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే మనమేమైనా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని మనం ఎక్స్క్యూజ్ అడుగుతూ ఉంటాము. సో ఆ ఎక్స్క్యూజు ఈ క్షమ రెండు ఒకటేనా? అది ఎందుకంటే మనం ఈ ఎక్స్క్యూజ్ చేయడానికి, ఈ ఎక్స్క్యూజులు అడగడానికి మనము అలవాటు పడిపోయాం. ఇది స్పిరిచువల్గా కరెక్టా? ఇది స్పిరిచువల్ అయినా? అది ప్రశ్న. అంత జీసస్ అంత మహా నరక బాధను అనుభవిస్తూ క్షమించమని అడిగాడు ఆ పాపుల్ని. సో ఇది అది ఒకటేనా? సో మనం ఏదైనా ఒక ప్లేస్కి లేట్గా వెళ్ళినా కూడా సారీ అని అడుగుతాం. అది ఇది ఒకటేనా? చూద్దాం ఏం చెప్తారు. ఓకే. సో కొన్ని మత గ్రంథాలలో దేవుడొక పగ తీర్చుకునే దైవం, ఎప్పుడూ మనల్ని శిక్షించడానికే ఉంటాడు అనేటువంటి భావన కొంతమందికి ఉంటుంది. అంతే కదా. అంటే భయం అనేది అంటే కొంతవరకు ఏంటంటే అది మనిషికి ఒక దన్నుగా ఉంటుంది. ఆ భయము అనేది, పాపభీతి అనేది. పాపం చెయ్యాలంటే అమ్మో దేవుడు శిక్షిస్తాడు, లేకపోతే ఏదైనా తప్పుగా ఏదైనా చేయండి అమ్మో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈవేళ కాక రేపొద్దునైనా సరే మేము దానికి అంతకింత అనుభవిస్తామేమో అనేటువంటి భయము అనేది క్రియేట్ అవ్వడం మంచిదే మనిషికి. కానీ అది అది కాస్త అది కానీ కొంతమందిలో ఆ విషయం ఏ విధంగా చిత్రీకరణ జరుగుతుంటుందంటే దేవుడు అనేవాడు కేవలం పగ తీర్చుకోవడానికి, శిక్షలు వెయ్యడానికి మాత్రమే ఉన్నాడు అనేటువంటి భావన కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవుడు అనేవాడు శిక్షిస్తున్నాడు అంటే వీడికి ఇక విరుగుడు లేదా, వీడిని ఎదిరించే శక్తి ఏమీ లేదా, ఉంటే ఆ శక్తి ఏమిటి? దేవుడు మాకు ఈ కష్టాలు కలిగించాడు, మేము ఇన్ని బాధలు పడుతున్నాము, రుణ బాధలు లేకపోతే ఏవో మానసిక శారీరక రోగాలు, లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్, ఏదో గొడవలు, సాంఘిక ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల గొడవల్లో మానవులు ఉంటూ ఉంటారు. అందరూ కాకపోయినా కొంతమంది. సో వాళ్ళందరూ ఎలా నమ్ముతూ ఉంటారంటే దేవుడు మాకు మాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఆ దేవుడు అంటే ఆ దేవుడు అనేవాడి వల్లే మేము ఇన్ని పాటలు పడుతున్నాము అనేటువంటి మూర్ఖ భావనలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆ మూర్ఖ భావంలోకి వెళ్ళిపోయారో అంతే తప్ప వాళ్ళు ఏమి తప్పు చేయడం వల్ల, లేకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు వాళ్ళ ఆత్మకు కానీ వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ ఆత్మ యొక్క లక్షణాలకు కానీ సరిపోవటం లేదు. సో మమ్మల్ని మేము మార్చుకోవాలి అనేటువంటి భావనే వాళ్ళకి రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళు ఆ దేవుడే మాకు ఇలాంటివన్నీ చేస్తున్నాడు అనేటువంటి భావనలో పడిపోయి ఆ దేవుడి మీద ఒక రకమైన
కక్ష పగ వాళ్ళు పెంచుకొని ఆ దేవుడికి ఎదిరించాలి అనేటువంటి భావనలో పడిపోయి ఆ దేవుణ్ణి ఎదిరించడానికి మరో శక్తి మాకు కావాలి, దేవుణ్ణి ఎదిరించే శక్తి ఏది లేనే లేదా, వాడికి విరుగుడే లేదా, వాడికి యాంటీబయాటికే లేదా అనేటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ప్రక్కదారులు పడుతూ ఉంటారు. ఎలాంటి దారిలోకి వెళ్తుంటారు? అతనికి అంటే ఆ దేవుడికి ఎగ్నిస్ట్గా ఉండే శక్తులు ఏముంటాయండి? తంత్రాలు ఉంటాయి, క్షుద్ర శక్తులు ఉంటాయి. ఈ తాంత్రిక పరమైన విద్యలు నేర్చుకోవడంలో, లేకపోతే ఈ తాంత్రిక పరమైన విద్యలను నేర్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, లేదా క్షుద్ర శక్తులను పూజించడము, లేదా క్షుద్ర శక్తులను పూజించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈ కష్టాలన్నీ ఉన్నాయి, సో ఈ కష్టాలన్నీ కూడా ఫలానా వాడి వల్లే వస్తోంది, అది నిజమో కాదో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అని చెప్పి అనుకొని వాళ్ళు వాళ్ళకి ఎంతో వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చి డబ్బో లేకపోతే ఇంకేదో తీర్చి వాళ్ళ ద్వారా వీళ్ళ మీద శక్తులను వదిలించడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు? వాళ్ళు ఏ స్థితిలో, మన స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. పత్రిజీ గారు ఏమంటారంటే, నువ్వు ఉన్న స్థితి ఏమిటో నీకు తెలిస్తేనే నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు అని. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఉన్న స్థితి ఏమిటి, వాళ్ళ ఉన్న స్థితికి కారణాలు తామే అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా ఇవన్నీ కూడా ఎవరో మా మా ఎందు చేస్తున్నారు, ఎవరో మాకు ఇది చేస్తున్నారు, ఎవరో మాకు ఈ కష్టాలను కలిగిస్తున్నారు, ఎవరో అంటే ఆ దేవుడే మాకు ఇది చేస్తున్నాడు. మనుషులైతే మనుషులు, దేవుడైతే దేవుడు, లేదా భక్తులైతే భక్తులు, ఎవరో ఒకరి మీద మొత్తానికి వాళ్ళ యొక్క ఆ, ఇదిని ఎదుటి వాళ్ళ మీదే పెట్టేసేసి మేము దానికి కారణము కాదు, మా స్థితికి మేము కారణము కాదు, మరింకెవరో కారణమని అక్కడ కారణాలు చూపిస్తూ ఉంటారనమాట. చూపించి వాళ్ళకి ఎగెనిస్ట్గా తయారయ్యి ఈ శక్తులన్నిటిని వాళ్ళ మీద వాడుతూ ఉంటారు. చూసారా? ఆ దానికి గల కారణం ఏంటి? క్షమ అనేది లేకపోవడము. క్షమ అనేది ముందు తమ మీద తమకు ఉండాలి. అక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పాటిస్తున్నది ఎక్స్క్యూజ్, క్షమ అనేటువంటి క్వాలిటీ కాదు. వాళ్ళకి అసలు క్షమ అనే క్వాలిటీయే లేదు. అందువల్ల వాళ్ళు ఎక్స్క్యూజ్ అనేటువంటి దాన్ని వాడుతుంటారు. ఎక్కడుందా ఎక్స్క్యూజ్ అనేది? మామూలు ప్రపంచంలో ఉంది, ఫిజికల్ వరల్డ్లో ఉంది క్షమ అనేటువంటిది. క్షమ అనేటువంటిది ఫిజికల్ వరల్డ్లో ఉంది. ఆ ఎక్స్క్యూజ్ని వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. చూసారా ఎంత విచిత్రమో వాళ్ళు? ఆ ఎక్స్క్యూజ్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఆ, సో అందువల్ల ఆ తమకు జరిగినవన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే క్షమ అనే క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి క్వాలిటీని పెంపొందించుకుంటే అది దైవ లక్షణం. ఏంటది? యేసు భగవంతుడికి నిజమైన స్వభావాన్ని చూపించాడు. అతను యేసుక్రీస్తు ఆయన తన శత్రువుల్ని 12 దేవతా సైనిక దళాలతో ఎప్పుడు నాశనం చేయలేదు. కానీ దైవ ప్రేమ శక్తితో చెడును జయించాడు. ఎలా అంటారా? ఎందుకు? ఆయన పనులన్నీ కూడా దేవుని యొక్క సర్వోత్కృష్టమైన ప్రేమను, ఆయనతో ఒక్కటైన వాళ్ళ ప్రవర్తనను నిరూపించాయి. ఏ విధమైన అన్యాయం జరిగినప్పటికీ క్షమించాలి అని మహాభారతంలో ఉంది. మానవుడి క్షమాగుణం వల్లనే మనుగడ, మానవజాతి మనుగడ కొనసాగుతున్నది. చూసారా? క్షమ, పవిత్రత ఈ రెండు కూడాను సపరేట్ ఎనర్జీస్. ఇవి విశ్వంలో కలిసి ఉంది. క్షమ అనేది ఏంటంటే యోధుల శక్తి, క్షమ అనేది ఒక త్యాగము, క్షమ అనేది ఒక మనశ్శాంతి, క్షమ అనేది ఒక మృదుత్వము, ఒక చిత్తస్థైర్యము ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు. అవి నిత్యమైన సుగుణాన్ని వర్ణిస్తాయి. అంతే కదండి? క్షమ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం ఎదుటి వాళ్ళని క్షమించగలిగితేనే, ముందు మనల్ని మనం క్షమించుకోగలిగితే, అంటే క్షమ అనేది ఏంటంటే ఇక్కడ విశ్వం యొక్క ఎనర్జీ అని చెబుతున్నారు. ఇది విశ్వంలో కలిసి ఉంది. విశ్వం యొక్క లక్షణాలు ఇప్పుడు మీరు చూడాలి. విశ్వం యొక్క లక్షణాలు ఏంటి? అది దేనికి బైండ్ అవ్వదు. అందరికి మీద కూడా తన ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుంది. ఏ సమయంలో ఏది పాస్, ఏ సమయంలో ఏ ఎనర్జీ ఎప్పుడు అవసరమో అక్కడ పాస్ చేస్తూ ఉంటుందే తప్ప, జస్ట్ లైక్ వాటర్ ఉంది, విశ్వంలో ఒక పార్ట్ వాటర్ తీసుకుందాం.
ఈ వాటర్ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ముందుకే వెళ్తూ ఉంటుంది, ఎప్పుడు వెనక్కి పారదు. రైట్? ఏదైనా మధ్యలో ఒక స్తంభమో లేకపోతే ఏదైనా ఒక చెట్టు మధ్యలో అడ్డం వచ్చినా కూడా దాని చుట్టూ సరౌండ్ అయ్యి మళ్ళీ ముందుకే వెళుతుంది తప్ప అది ఆగదు. సో అలాంటిదే క్షమ అనేటువంటి ఎనర్జీ కూడా. అది ఏంటి? దేనికి బైండ్ అవ్వదు అది. సో బైండ్ కానప్పుడు నీకు పగ ప్రతీకారం అనేది మనిషి మీద రాదు. అదనమాట. అటువంటి క్వాలిటీ ఇక్కడ నేను చెప్పిన వాళ్ళ యొక్క క్వాలిటీ ఏంటి? అక్కడ ఎక్స్క్యూజ్ అనేటువంటి దాన్ని వాడుతున్నారు. అంటే ఏంటి? తమలో ఉన్న లోపాన్ని, తమ బుద్ధి లోపాన్ని వాళ్ళు గ్రహించకుండా తమకు ఏ కష్టాలు వచ్చినా కూడా అది ఎదుటివాడే కారణము, లేకపోతే ఆ దేవుడు అనేవాడే కారణము అనేటువంటి భావనతో తమ యొక్క బుద్ధి లోపాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దేసి వాళ్ళ మీద పగ పెంచుకొని వాళ్ళ యందు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడము. ఆ లేదా దేవుడైనా కూడా ఆ దేవునికి ఎగెనెస్ట్గా వెళ్ళడము. ఇది దీనికి ఈ విశ్వం యొక్క క్షమ అనే క్వాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. ఇక్కడ విశ్వం యొక్క ఎనర్జీ ఎలాగా పాస్ అవుతుంది? బైండింగ్ అనేది లేకుండా సమానంగా, సమానత్వంతో సమానత్వంతో ముందుకెళ్తుంది ఎనర్జీ. యేసుక్రీస్తు కూడా అక్కడ చూపించింది ఏమిటి? తను చనిపోతున్నప్పుడు కూడా వారిని క్షమించమని అడిగాడు. అలా 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 ఎలా అడగగలిగాడు? మనకి కనిపిస్తుంది ఆయన మానవ రూపం, కానీ ఆ మానవ రూపంలో పాస్ అవుతున్నది విశ్వ ఎనర్జీస్. ఆ విశ్వ ఎనర్జీస్ యొక్క లక్షణం ఏంటంటే దేనికి బైండ్ అవ్వకపోవడము. తానకు అతను అటువంటి స్థితిలో ఉన్న ఏ మామూలు మనిషికి వాళ్ళ నానా తిట్లు తిడుతూ ఘోరంగా ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక వాళ్ళకి శాపాలు పెడుతూ వాళ్ళ మీద పగ ప్రతీకారం, రే మళ్ళీ వస్తానరా, మీ అంతు చూస్తాననేటువంటి శపథాలు చేస్తూ ఆ వ్యక్తి ప్రాణాలు వదులుతాడు. రైట్? మామూలు మానవ మనుషులు అంటే వాళ్ళలో ఓన్లీ హ్యూమన్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ రియాక్షన్ అలా ఉంటుంది. కానీ ఈయన రియాక్షన్ ఎలా ఉంది? శరీరం అంత బాధపడుతున్నా కూడా ఆ శరీరంలో పాస్ అవుతున్నది కంప్లీట్గా విశ్వ ఎనర్జీస్. ఆ విశ్వ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎనర్జీ దేనికి బైండ్ అవ్వదు కాబట్టి వాళ్ళ మీద పగ ప్రతీకారం చూపించలేకపోయాడు. కేవలం అది కరుణ, కరుణ మాత్రమే చూపించగలిగాడు యేసుక్రీస్తు. అంటే ఇక్కడ మనకి ఏం చెబుతున్నాం? మనకి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దైవము యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయో యేసుక్రీస్తు వచ్చి మానవులకు చూపించాడు. అదే హ్యూమన్ లక్షణాలు అయితే అదిగో ఆ పాపాత్మలు ఎలా బిహేవ్ చేశారో అలా ఉంటుంది. ఆయన మీద ఎందుకు వాళ్ళు పగా ప్రతీకారం పెంచుకున్నారు? ఆనాటి ప్రజలు కాదు. కోర్స్ కొంతమంది ప్రజలు ఆ పాలకులు ఎందు ఉన్నారనుకోండి, అందరూ కాకపోవచ్చు, కానీ మెజారిటీ ఆ పాలకులు అనేవాళ్ళు ఎందుకు యేసుక్రీస్తుకి ఎగనెస్ట్గా ఉన్నారు? ఎందుకంటే నేను ఇందాక చెప్పిన వాళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళకు అక్కడ తమ అధికారానికి ఈయన భంగం కలిగిస్తున్నాడు అనేటువంటి పొలిటికల్ సిస్టమ్ అది. పొలిటికల్ థాట్స్, పొలిటికల్ ఐడియాస్, వాళ్ళ ఐడియాలజీ అలాంటిది. అక్కడ పాలించేవాడే రాజు, ఆ రాజే దేవుడు అనేటువంటి మూర్ఖ భావన. ఈయనేం చేశాడు? యేసుక్రీస్తు, అరే మీరు అది మానవుడు, మీరు మానవులురా, మీరు రాజులు, రాజు పరిపాలించేవాడు, రాజు అనేవాడు దేవుడు కాడు. దేవుడు అనేవాడు మరొకడు ఉన్నాడు. అదొక స్పిరిచువల్ వార్ అన్నమాట. అప్పటి వరకు ప్రజలు కూడా, ఈవెన్ పాలించే వాళ్ళు కూడా మేమే దేవుళ్ళము అనేటువంటి భావనలో వాళ్ళు, ఆ పాలించే వాళ్ళే దేవుళ్ళు అనేటువంటి భావనలో ఈ ప్రజలు ఉండడం వల్ల అలా సాగిపోతుంది వాళ్ళ నాటకము. ఈ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఉద్భవించి అరే దేవుడు అనేవాడు ఇంకొకడు ఉన్నాడు రా, వాడి లక్షణాలు ఫలానా, ఆ లక్షణాలను మనము సంపాదించుకుంటే
అప్పుడు మనము దేవుళ్ళం అవుతామురా, ఆయనతో మనకు కనెక్షన్ ఏర్పడుతుందిరా అనేసి ఈయన తీసుకొచ్చాడు ఒక స్పిరిచువల్ రెవల్యూషన్. ఎవరు? యేసుక్రీస్తు. సో అందుచేత అక్కడ అంత కమోషన్ వచ్చేసింది అనమాట. కంప్లీట్గా అతను ఒక పొలిటికల్ సిస్టంలో పడిపోయాడు ఆయన. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చాడు. ఆయనకున్న స్పిరిచువల్ శక్తికి ఆయన ఏమైనా చేయగలడు, కానీ ఆయన ఏమి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అతను అండర్వెంట్ అయ్యాడు. ఎందుకంటే అతని యొక్క గోలు కేవలము ఆ పాలకుడు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు కాదు. ద ఎంటైర్ యూనివర్స్ ఆయన యొక్క గోల్. వాళ్ళకే కాదు, ఆ ఇజ్రాయెల్లో ఆ అందులో ఉన్న ఆ కొద్ది మంది మనుషులకే కాదు, దైవం అంటే ఎవరు, ఆ దైవ లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది చూపించడము ఎంటైర్ యూనివర్స్, ఎంటైర్ ప్రపంచానికి ఆయన తెలియజేయాలి. అది అతని గోలు. ఏదో ఆ రాజ్యంలో ఉన్న ఆ ఇద్దరు ముగ్గురు రాజులు వాళ్ళ ఎరకాతల తోకల్లా తిరిగే ఆ ప్రజలు మాత్రమే కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రపంచ గురువు అయ్యాడు. మొత్తం ఎంటైర్ విశ్వంలోనే ఉంది ఆయన ఎనర్జీ. సో దేవుని యొక్క లక్షణాలు చూపించడానికి వచ్చిన వాడు కాబట్టి ఆయన పగా ప్రతీకారాలకు అతను బైండ్ అవ్వలేదు. క్షమ అనేది ఆ విధంగా ఉంటుంది. దేవుని యొక్క క్వాలిటీ అది క్షమ. సో అది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనము సంపాదించుకుంటేనే ఈ పగా ప్రతీకారాలు అనే వాటికి మనము లొంగము. అది మనకు ఆ పగా ప్రతీకారాలు అనేవి రావు. వచ్చిన వాటికి మనము బైండ్ అవ్వము. లేదా ఎదుటివాడు మన పగా ప్రతీకారాలు మన మీద చూపించలేడు. ఎందుకంటే మనం బైండ్ అవ్వం కదా. వాడు విసిగిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఏంటి మనం ఇన్ని చేస్తున్నాము వాళ్ళకి, వాళ్ళకి ఏమీ జరగటం లేదు సరికదా, మాకే అది రివర్స్ అవుతుంది అనేటువంటి స్ట్రగుల్లో వాళ్ళు పడిపోతారనమాట. ఎందుకు? నీ లక్షణం, నీరు ఆ ఎనర్జీ పాస్ అవుతుంది, దేవుని యొక్క ఎనర్జీ. నువ్వు ఎలా బైండ్ అవుతావు? బైండ్ అవ్వవు. అది విశ్వపు ఎనర్జీ అది. అదే అనమాట దానికి కారణము. అదే ఈ ఎనర్జీ లేని వాళ్లకు, ఆ ఎక్స్క్యూజ్ అనేటువంటి ఆ మెథడ్లో ఉన్న వాళ్లకు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది తేడా. సో కొంతమంది మనుషులు ఆ దేవుని యొక్క ఎనర్జీస్ పాస్ అవుతున్న వాళ్ళు అలా అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళు ఎన్ని చేసినా వీళ్ళకి ఏమీ కాదు. సో వీళ్ళు అటువంటి అప్పుడు ఏంటి, ఏ విధంగా రియలైజ్ అవ్వాలంటే మానవులు, అరే వీళ్ళకి ఇంత చెడు చేస్తున్నాము, ఆ చెడు తిరిగి మాకే తిరిగి మాకే కొడుతోంది, వాళ్ళకి ఏమీ జరగటం లేదు అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవలసింది ఏదో ఉంది. అంటే ఒకప్పుడు కృతయుగంలో కొంతవరకు ఆ త్రేతాయుగంలో ఆ విధమైన రియలైజేషన్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో రియలైజేషన్స్ అనేవి లేవు. మనిషి నచ్చకపోతే చాలు చంపేస్తున్నారు. ఆ మనిషి నచ్చలేదు, నచ్చకపోతే నువ్వు తప్పుకొని వెళ్ళిపోవాలి, కానీ చంపేంత వరకు వదలటం లేదు. అంటే ఇప్పటి మనుషుల యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మానవుల యొక్క ఆ, ఇది ఓకే. సో అది మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక కథ, యేసుక్రీస్తు దగ్గర జరిగిన కథ. ఒక పీటర్ అనేవాడు వచ్చాడట. ప్రభు, నా సోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పు చేసి నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడంట. ఒక 7 సార్లు క్షమించనా అన్నాడంట. అప్పుడు యేసు ఇలా అన్నాడంట, నేను నీతో చెబుతున్నాను 7 సార్లు కాదు, 7కు 70 సార్లు అన్నాడట జీసస్. సో రాజీ లేని ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవడానికి నేను గాఢంగా ప్రార్థించాను. ఎవరు? పీటర్ చెప్తున్నాడు. ఈశ్వర, ఇది సాధ్యమా అని నా ఆక్షేపణను తెలిపాను. చివరకు ఆ దైవవాణి పలికిందట. ఏమని? అది ఒక మానమైన వినయ ప్రకాశాన్ని తెచ్చింది. ఓ మనిషి, మీలో ప్రతి ఒక్కరిని నేను రోజు ఎన్నిసార్లు క్షమించటం లేదు చూసారా. సో ఆ పీటర్ అనేవాడు అన్నాడంట, ఇది సాధ్యమా? వాడు తప్పులే చేస్తున్నాడు నా తమ్ముడు, వాడిని ఎప్పుడూ క్షమించమని అంటున్నాడు ఈ యేసుక్రీస్తు. ఓ 7 సార్లు క్షమించేసి తర్వాత నేను వాడికి పని పట్టనా యేసు అని అడిగాడంట. అడిగితే 7 సార్లు కాదు, ఆ 7కు 70 సార్లు చెయ్యి అన్నారంట. ఏంటి ఈయన చెబుతున్నాడు? ఇది సాధ్యమా? ఇంకా నేను ఒకసారి క్షమించానంటే వాడు ఎప్పుడూ ఇంకా వాడు ఆ తప్పులే చేస్తాడు కదా అనేసి
అనేసి అంటే అప్పుడు అంటే అంటే ఆ రోజుల్లో అప్పుడు దైవవాణి పలికిందంట. అంటే ఆ రోజుల్లో వాళ్ళ ఎనర్జీస్ చాలా ప్యూర్గా ఉండేవి. అంటే వాళ్ళ జీవితంలోనే స్పిరిచువల్ గురువుతో కనెక్ట్ అయి ఉన్నారు అంటేనే ఒక స్పిరిచువల్ ఎనర్జీస్ వాళ్ళల్లో ఉంటాయి. ఇప్పుడు చాలామంది అదే కదా, ఈ మెడిటేషన్స్ చేయడము, ఏదో ఒక గురువుతో కనెక్ట్ అయి ఉండాలి అనుకోవడం ఎందుకు? వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీస్ పడాలి కాబట్టి, ఆ ఎనర్జీస్ రన్ అవ్వాలనేసి. కానీ ఆనాటి ప్రజలు స్పిరిచువల్గానే ఉండేవారు. అప్పుడు దైవవాణి పలికిందంట. ఏమని పలికిందంట? ఓ మనిషి, అలా అనుకుంటున్నావు నువ్వు వీడిని ఎన్నిసార్లు క్షమించాలని? మరి అలాగనుకుంటే మీలో ప్రతి ఒక్కరిని నేను రోజుకి ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగిందట. ఇతరుల హృదయాల నుండి అన్ని బాధలను ఉపశమింపజేసే ఆ సానుభూతి ఏమిటి? తండ్రి, వాళ్ళను క్షమించు, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కనుక అని యేసు అనగలిగేటట్టు చేసిన ఆ సానుభూతి అది. ఇలాగా ఆయన ఒక్క యేసుక్రీస్తే కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా చెయ్యగలగాలి. అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆ దైవ ఎనర్జీస్ గనక పాస్ అవుతూ ఉంటే, ఆ క్షమ అనే ఎనర్జీ పాస్ అవుతూ ఉంటే, వాడు ఇక పగా ప్రతీకారాలకు బైండ్ కాడు. బైండ్ కాకపోతే ఏం జరుగుతుందండి? తాను ఉన్న స్థితి ఏమిటో తాను తెలుసుకుంటాడు. ఇలాగే వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద తా ఆ, తప్పులు పట్టడు. తన ఉన్న స్థితికి వేరేవాడు కారణమని వాడిని నిందించడు. ఎందుకు? వాడున్న స్థితి ఏమిటో, వాడి పరిస్థితి ఏమిటో వాడే తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న రోజున వాడికి పగా ప్రతీకారాలే రావు. అదనమాట ఇక్కడ కిటుకు. కాబట్టి యేసు అలా అనగలిగేటువంటి సానుభూతిని అతను కలిగి ఉన్నాడు అంటే, అలాంటి సానుభూతిని, అటువంటి ఎనర్జీస్ని ప్రతి మనిషి కూడా కలిగి ఉండాలి. ఆయన గొప్ప ప్రేమ అందరినీ కూడా ఆనాడు చుట్టుకుంది. తన శత్రువులను ఒక్క చూపుతో ఆయన నాశనం చేయగలిగేవాడు. కరెక్టే కదా, ఇందాక నేను చెప్పినట్టుగా. ఆయన తలుచుకుంటే ఏమి పెద్ద విషయమా? ఎంతసేపు అండి? ఆఫ్టర్ ఆల్ ఒకటి ఇద్దరు ముగ్గురు రాజులు మనుషులే కదా. వాళ్ళని ఆ, మ, ఏంటి ఫాలో అయ్యే ఆ ఆ తోక ప్రజలు, తోకలు, అందరూ ప్రజలు కాదు. కొంతమంది మెజారిటీ ఆఫ్ ద ప్రజలు న్యూట్రల్గా ఉంటారు, తటస్థంగా ఉంటారు మనలాగా. ఓటు హక్కు, ఓటు వేయడానికి కూడా పోరు చాలామంది ఉద్యోగస్తులు, రైట్? పట్టించుకోరు, పొలిటికల్ సిస్టమ్ ఎలా పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళే ఎక్కువ. కొంతమంది మాత్రమే పాలిటిక్స్లో ఇదిగా ఉంటారు. మరి కొంతమందికి అవకాశమే రాదు. నాటి ప్రజలు కూడా ఇలా ఇప్పటి ప్రజల్లాగే ఉండేవారు. అది. సో కాబట్టి ఏ విధంగా అయితే దేవుడు మన దుర్మార్గపు ఆలోచనలన్నింటినీ ఎరిగి కూడా నిత్యము మనల్ని క్షమిస్తున్నాడో, ఆయనతో అనుసంధానంలో ఉన్న గొప్ప మహాత్ములు మనకు అదే ప్రేమను అందించగలరు. చూసారా? ఇది ఇక్కడ ఏం చెబుతున్నారంటే, దేవుడు ఎలాగైతే మనం చేసే ప్రతి తప్పు, తప్పు అంటే కర్మ అనేది చేతన ద్వారే కాదు. మన పత్రిజీ గారు ఏం చెప్పారు? మూడు రకాల కర్మలు చేస్తాం మనం. ఒకటి నోటి ద్వారా, మరొకటి భావనల ద్వారా, మూడవది ఏంటండి అంటే కర్మ ద్వారా, యాక్షన్స్ ద్వారా. ఈ మూడు రకాల కర్మల్లో ఏదో ఒక కర్మ మన మానవుడు చేస్తూనే ఉంటాడు. అది తప్ప ఒప్ప అనేది వాడికి తెలియదు, చేస్తూనే ఉంటాడు. కానీ ఆ పైన ఉన్న విశ్వానికి తెలుస్తుంది, లేదా దేవుడు అనుకోండి, దేవుడికి తెలుస్తుంది. సో మన దుర్మార్గపు ఆలోచనలన్నింటినీ అతను తెలిసి కూడా నిత్యము క్షమిస్తున్నాడు. అంటే నువ్వు జనరేట్ చేసే కర్మరీత్యా కర్మలు కానీ, భావాలు కానీ, లేకపోతే మాటలు కానీ ఎనర్జీసే కదా. అవన్నీ కూడా విశ్వంలో ఉండిపోతున్నాయి. ఉండిపోయి విశ్వమే పొల్యూట్ అయిపోతుంది. అటువంటి పొల్యూషన్లోనే దేవుడు కూడా ఉంటున్నాడు. అయినా సరే ఆయన ఆ పొల్యూషన్కి బైండ్ అవ్వటం లేదు. మరి మనం ఎందుకు బైండ్ అవుతున్నాము? కానీ మనము బైండ్ అయిపోతున్నాం. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క ఎనర్జీస్, ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ మనలో లేకపోవడం వల్ల మనం బైండ్ అయిపోతున్నాము. ఆయన బైండ్ అవ్వటం లేదు. అందువల్ల ఆయన బైండ్ అవ్వటం లేదు కాబట్టి నువ్వు చేసే తప్పులు, ప్రతినిత్యము చేసే తప్పులు ఆయన క్షమించగలుగుతున్నాడు. క్షమించడము అంటే ఏంటంటే బైండ్ కాకుండా ఉండడము. ఆయనతో అనుసంధానములో ఉన్న మహాత్ములు గురువుస్.
వాళ్ళు కూడా అదే ఎనర్జీస్ వాళ్ళలో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి నిజమైన గురువుల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి వాళ్ళు కూడా బైండ్ అవ్వరు. వాళ్ళు కూడా బైండ్ అవ్వకుండా ఉండారు కాబట్టే వాళ్ళ స్థితిని వాళ్ళు కాపాడుకుంటూ మనకు గైడెన్స్ అనేది వాళ్ళు ఇవ్వగలరు. ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి, గురువు లివింగ్ నాన్ లివింగ్ వాళ్ళందరూ కూడా దేవునిలో ఐక్యం అవ్వడము అంటారు. ఎవరిని చనిపోయిన వెంటనే రెస్ట్ ఇన్ పీస్, యేసుక్రీస్తు దగ్గర నిద్రిస్తున్నాడు, లేకపోతే ఈశ్వర ఐక్యం చెందారండి, శివ ఐక్యం చెందారు. నిజమో కాదో మనకు తెలియకపోయినా మనం అటువంటి మాటలు వాడుతూ ఉంటాం. వాళ్ళు నిజంగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆత్మ నిజంగా శివైక్యం చెందాలి, లేదా యేసుక్రీస్తు దగ్గర నిద్రపోవాలి, ఇలాంటివి జరగాలి అంటే వాడి యొక్క ఎనర్జీస్ బ్రతుకున్నప్పుడు ఏ విధంగా మార్చుకోవాలండి? స్పిరిచువల్ ఎనర్జీస్గా మార్చుకోవాలి. ఆ దైవ లక్షణాలను సంపాదించుకోవాలి బ్రతికి ఉంటుండగానే, శరీరంతో ఉంటుండగానే. అప్పుడు చనిపోయిన తర్వాత అందరూ అనుకున్నట్టు యేసుక్రీస్తు దగ్గర నిద్రపోవచ్చు, లేదా శివునిలో ఐక్యమైపోవచ్చు, లేకపోతే ఇంకా వేరే లోకాల్లో ఉండొచ్చు. ఓకే. సో అది క్షమ అంటే. నెక్స్ట్, మీరు కనుక క్రీస్తు చైతన్యాన్ని పెంపొందించుకోదలుచుకుంటే సానుభూతి చూపడం నేర్చుకోండి. అది. సో ఈ దీని క్రీస్తు చైతన్యము అంటారు భూమి మీద. ఓకే. ఇది ప్రతి దేవుడికే ఉంటుందండి లక్షణము. కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చి భూమి పైన జీవించే జీవరాశులన్నిటికీ కూడా ఆ ఎనర్జీని పంచాడు. తాను ఉండి ప్రజలకు బోధించడమే కాకుండా, ప్రాక్టికల్గా బోధించడమే కాకుండా, తనలో ఆ ఎనర్జీస్ నింపుకుని భూమి మీద ఉన్నాడు. ఆ ఎనర్జీస్ అంతా పాస్ చేశాడు ఆయన. సో ఆ చేసిన ఆ ఎనర్జీస్ భూమిని వదిలి వెళ్ళిపోకుండా ఉండాలి. ఆ చైతన్యము భూమిని వదిలి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నువ్వు దాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఆ ఎనర్జీస్ నువ్వు కూడా పొందాలి. మళ్ళీ నీ ద్వారా కూడా ఆ చైతన్యము భూమి మీద ప్రసరిస్తుంది. అలా ఒకళ్ళిద్దరు కాదండి, అందరూ చేయాలి. భూమి మీద దానిని క్రీస్తు చైతన్యము అంటారు. ఎందుకంటే ఆయన ఆ ఎనర్జీస్ని తీసుకొచ్చి భూమి మీద స్ప్రెడ్ చేశారు. అలాగే ప్రతి దేవుడు కూడా, మీరు ఇంకా అలాగే అవధూతలు, గురూస్, వాళ్ళు కూడా వారి యొక్క జ్ఞానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ ఎనర్జీస్ ఆ భూమి మీద ఉంటాయన్నమాట. లేకపోతే భూమి మీద ఏమీ ఉండవు. ఒకానొక టైంలో మీరు ఆదిశంకరాచార్యుల సినిమా చూడండి. ఆదిశంకరాచార్యుల సినిమా యూట్యూబ్లో ఉంటుంది. ఆదిశంకరాచార్యులు అతను ఇంకా భూమి మీద ఉద్భవించడానికి ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదంటే దండయాత్రలు, కొట్లాటలు, శక్తులతో శక్తులతో ఉండేది. సో ఆదిశంకరాచార్యుడు పుట్టడం దగ్గర నుంచి వాటన్నిటి ఆ శక్తుల మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేశాడు అతను స్పిరిచువల్గా. అది కాక చాలా చేశాడు అనుకోండి, అది వేరే సంగతి. బట్ యాక్చువల్గా ఎప్పుడైతే ఆ శక్తులన్నింటినీ సమన్వయపరిచాడో, కోర్స్ తన లైఫ్ స్టోరీ కూడా ఒకటి నడిచింది. ఎందుకంటే తాను కూడా నేర్చుకోవాలి కదా. భూమి మీదకి వచ్చినందుకు తాను నేర్చుకుంటూ ఎదుటివాడికి నేర్పాలి. అది అక్కడ ఒక స్పిరిచువల్ సోల్ యొక్క పని. సో ఆయన కూడా కొన్ని నేర్చుకుంటూ థింగ్స్ని ఆయన మార్చుకుంటూ వచ్చాడనమాట ఆదిశంకరాచార్యులు. సో కాబట్టి ఎవరో ఒకరు వచ్చి ఆ స్పిరిచువల్ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేయాలి భూమి మీద, లేకపోతే భూమి మీద ఏమీ ఉండదు. మరొకరు ఎవరైనా వచ్చి ఏదైనా నేర్చుకోవాలి భూమి భూమి పైన అంటే ఇంకెవరో అంతకన్నా ముందే వచ్చి కావలసినవన్నీ స్ప్రెడ్ చేయాలి, లేకపోతే ఏమీ ఉండదు. ఇప్పుడు అగస్త్యుడు అనేవాడు వచ్చాడు. అగస్త్యుడు మన భారతదేశ దక్షిణ వైపు ఉంది, అంటే మొత్తం విశ్వంలో భారతదేశం ఇటు పక్క ఉందని ఆ దక్షిణ వైపుకు పంపాడు శివుడు అగస్త్యుడిని. అలాగే మిగతా మహర్షుల్ని, మిగతా సప్త ఋషులు, మిగతా ఋషుల్ని వేరే వేరే దిక్కులకు పంపాడు. అగస్త్యుడు అనేవాడు మన సైడ్ వచ్చాడు. మన భరత భూమి ఎందుకు స్పిరిచువల్ భూమి అయింది? భూమి అనేది మొత్తం అన్ని దేశాలలోనే అదే భూమి ఎక్స్టెన్షన్స్. ఆ భూమి మీద ఎన్నో రకాలు ఉన్నాయి. పీఠభూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. భూమి అంటే అవన్నీ కలిపితేనే భూమి. సముద్రం అనేది సపరేటు లోకమో సపరేట్ ఇదో కాదు. సముద్రం లోపల కూడా భూమి ఉంటుంది, భూభాగము.
సో భూమిపైన ఉన్న ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ భూమి. కానీ దక్షిణ వైపు వచ్చినప్పుడు అటుపక్క ఉన్న భూభాగం అంతా కూడా స్పిరిచువల్ అయింది అగస్త్యుడి వల్ల. అలాగా శివుడు పంపించాడు ఒక్కొక్క భూభాగానికి ఎందుకంటే అగస్త్యుడిది యొక్క లక్షణము స్పిరిచువల్ లక్షణము. ఆయన కూడా ఆ భూమి పైన ప్రయాణం చేస్తూ అతని శివుడి దగ్గర నుంచి 112 యోగ శాస్త్రాలు అతను నేర్చుకుని దానిని దక్షిణం వైపు స్ప్రెడ్ చేయడానికి వచ్చాడు ఆ స్పిరిచువల్ ఎనర్జీని. ఆ ప్రాసెస్లో ఆయన కూడా ఎన్నో నేర్చుకున్నాడు ఆ అగస్త్యుడు. అందువల్ల మన భరత భూమి స్పిరిచువల్ భూమి అయింది. మిగతా భూములు ఇంకా స్పిరిచువల్ అవుతూ ఉన్నాయి, కానీ వాటికి ఉండే ప్రత్యేకత వాటికి ఉన్నాయి. సో అలాగ ఈయన కూడా ఒక క్షమాని ఎనర్జీని స్ప్రెడ్ చేయడానికి వచ్చిన చైతన్యము ఎవరు? యేసుక్రీస్తు. ఆ చైతన్యం ఈ భూమి నుంచి దూరం కాకుండా ఉండాలంటే దానిని మనము కాపాడుకోవాలి. ఎలా? మన రూపంలోనే కాపాడుకోవాలి. అది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోపం ద్వేషం దేనిని ఇక్కడ అలాగే కృష్ణుడు అనేవాడు ఆయన కూడా అంతే కదా. ఆయన కూడా ఒక చైతన్యాన్ని ఈ భూమి మీద ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన ఏంటి? మనుషులందరినీ సమానత్వంతో గౌరవించడం, సర్వోత్కృష్టమైన యోగి అనేవాడు ఎలా ఉంటాడు, అక్కడ కర్మయోగం అనేది ఎలా చెయ్యాలి, అలాగే సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఇవన్నీ కూడా ఆయన అవన్నీ కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ భూమిని ఉద్ధరిస్తున్నారు కాబట్టి ఈరోజు మన అందరం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం, లేకపోతే ఏమీ లేదు. సో ఇక్కడ కోపాన్ని ద్వేషము ఏది సాధించలేవు. ప్రేమ ఒకటే బహుకరణ, అంటే ఏదైనా బహుకరించాలంటే ప్రేమ అనే ఎనర్జీ మాత్రమే చేస్తుంది. సో మీరు ఎవరినైనా దెబ్బ కొట్టి పడేయచ్చు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ లేచిన తర్వాత మిమ్మల్ని తప్పకుండా నాశనం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అంటే చాలామంది ఇందాక నేను చెప్పానే మరో కేటగిరీ ఫస్ట్లో, అంటే తమ ఉన్న స్థితి పరిస్థితి ఏంటో తెలుసుకోలేని వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి తప్పుని ఎదుటివాడి మీద రుద్ది వాడే కారణము లేకపోతే ఆ దేవుడే కారణము అని వాళ్ళకి ఎగ్నెస్ట్గా కొన్ని తాంత్రిక శక్తుల్ని, క్షుద్ర శక్తుల్ని వాళ్ళ మీద వాడుతూ ఉంటారు. ఆ శక్తులను వాడడం లేకపోయినా ఫిజికల్గానైనా వెళ్ళి కొట్లాడడము, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టడము, వాళ్ళ ఇల్లు లాగేసుకోవడము, వాళ్ళ జీవితాలు లాగేసుకోవడము, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ని లాగేసుకోవడము, కబ్జా చేయడం, ఇలాంటి పనులైనా చేస్తారు. అయితే అదైనా చేస్తారు, లేకపోతే ఇదైనా చేస్తూ ఉంటారు. సో అలాగే ఎవరినైనా దెబ్బ కొట్టి నువ్వు పడేయచ్చు, పాపం వాడు చితికిపోయి నాశనం అవ్వచ్చు, కానీ వాడు ఎప్పుడు వాడు ఆ స్థాయిలోనే ఉండడు. వాడు తిరిగి మళ్ళీ లేస్తాడు. ఆ జన్మలో కాకపోయినా మరో జన్మలైనా వాళ్ళు మరి తిరిగి లేస్తాడు. లేచినప్పుడు మిమ్మల్ని తప్పకుండా వాడు మిమ్మల్ని నాశనం చెయ్యడానికే ప్రయత్నిస్తాడు. క్లియర్గా రాశారు. అలాంటప్పుడు మీరు అతన్ని ఎలా జయించగలరు? ఎందుకంటే వీళ్ళు చేసిన అప్రాచ్యపు పనులు, తప్పుడు పనుల వల్ల వీళ్ళ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఆల్రెడీ క్షీణించిపోయి ఉంటుంది. ఇంకా ఆ జన్మలో వీడు నాశనం అయిపోయిన వాడు అప్పుడు కాకపోయినా మరో జన్మలోనైనా సరే బలంగా వస్తాడు. నువ్వు ఆల్రెడీ క్షీణించిపోయావు, ఇక్కడ వాడు బలంగా వస్తున్నాడు. ఒకప్పుడు నీ చేతిలో ఓడిపోయో, నీ చేతిలో నశించిపోయిన వాడు మరో జన్మలో, లేదా ఆ జన్మలో వీలైతే, లేదా మరో జన్మలో మహాబలంగా వస్తున్నాడు వాడు. నువ్వు ఆల్రెడీ ఇక్కడ క్షీణించిపోయి చిదిగిపోయావు నువ్వు చేసిన తప్పుల వల్ల. ఎలాగ వాడిని నువ్వు ఎదుర్కొంటావు? చూసారా? గెలవలేరు వాణిక, వీళ్ళు గెలవలేరు ఇక. సో కాబట్టి జయించే మార్గము, దేనినైనా జయించే మార్గము కోపము, ద్వేషము ఇలాంటివన్నిటినీ, లేకపోతే వాళ్ళ ఉన్న స్థితిని తెలుసుకోలేకపోవడం కూడా ఒక ఒక లోపము, బుద్ధి లోపము. దాన్ని కూడా జయించే మార్గము ఒకటే ఒకటి, ప్రేమ. ప్రేమ అంటే కనెక్షన్ విత్ ద గాడ్. కనెక్షన్ విత్ ద గాడ్ ఉన్నప్పుడు గాడ్ యొక్క ఎనర్జీస్ నీలో ప్రవహిస్తాయి. అలా ప్రవహించినప్పుడే నువ్వు దాన్ని జయించగలవు. మీరు గెలవలేనప్పుడు కేవలం మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఓకే. ఇక్కడ ఇక్కడ మళ్ళీ సామాజికంగా ఏం చేయమంటున్నారంటే, నువ్వు గెలవలేనప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత దేవుణ్ణి ప్రార్థించు.
మీరు ఆ విధంగా తప్పకుండా అప్పుడు మెల్లగా ఆ దేవుని యొక్క రూట్లో పడిపోతూ ఉంటే, అదే జీవితంలో దేవుని యొక్క పాత్ని అభ్యసిస్తూ అవగాహన కలిగి ఉంటే అప్పుడు శాంతిని పొందుతూ ఉంటారు. ఎందుకంటే ఈ క్షమ అనేది నీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. నీ ఆత్మను శాంతియుతం చేయడానికి చేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే శాంతియుతం అవుతూ ఉంటావో ఆటోమేటిక్గా ఆ శాంతి అనే ఎనర్జీని, ఇంత మునిపే చెప్పాను, ఆ శాంతి అనే ఎనర్జీని పట్టుకోండి అని ఏదో ఒక సందర్భంలో. హా, మెడిటేషన్ చేస్తుండేటప్పుడు ఆ కింద కాలి బొటన వేల దగ్గర నుంచి పై వరకు కూడా ముందు శరీరానికి శాంతి అనే ఎనర్జీని పాస్ చేయమని అది నేర్పాను మీ అందరకు. ఆ శాంతిని పట్టుకున్నప్పుడు అతని ఆత్మ, అంటే అతని 7 బాడీస్ కూడా శాంతియుతం అవుతుంది. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా ఎప్పుడైతే అతను శాంతియుతం అయ్యాడో తన నుంచి ఆ శాంతి అనేది ఈ వ్యవస్థలో కూడా ము ఆ, ప్రసారం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వాడు పగతోనో ప్రతీకారంతోనో లేకపోతే బలంతోనో, ఎందుకంటే ఒకప్పుడు వీడి నాశనం చేశాడు కదా వాడిని ఇంత మునుపు ఏ జన్మలోనో, ఇప్పుడు వాడు బలంగా వస్తున్నాడు. సో ఎప్పుడైతే నువ్వు శాంతియుతంగా తయారయ్యావో వాడికి కొంచెము ఆ ఆ శాంతి వాడికి కూడా ప్రసరణ జరిగి వాడి ఆత్మ కూడా శాంతియుతం అవుతుంది. సో ఆ విధంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దేవుని యొక్క పాతలోకి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ పరమహంస యోగానంద గారు మనకి ఇక్కడ చెబుతున్నారు. సో దివ్య సంకల్పాలు అనేవి ఎలాగుంటాయంటే ఇలా ఉంటాయి. ఇలాగ మనం చేసుకోవాలి. ఎవరైనా వీలుంటే రాసుకోండి. దివ్య సంకల్పాలు ఎలా చేసుకోవాలంటే, నేను దయతో కూడిన ఆలోచనాపూర్వకమైన పనుల ద్వారా ప్రతి ఒక్కరిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తూ తెలుసో తెలియకో నా వల్ల కలిగిన అపార్థాలను తొలగించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటాను. ఇదొక దివ్య సంకల్పం ప్రతి మనిషి చేసుకోవాలి. ఈరోజు నా మనస్సు కష్టపెట్టిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. అంటే ఏంటి? వాడు కష్టపెట్టాడు నీకు. మరి నీకు నువ్వు హ్యూమన్ ఎనర్జీస్తో ఉంటే నీకు వాడి మీద కోపం వస్తుంది. తర్వాత పగ ప్రతీకారం వచ్చి వాడికి కూడా నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, నేను చేసి తీరాలి, వీడంతా చూడాలి అనేటువంటి భావన కలుగుతుంది. అలా భావన కలిగిన మరుక్షణం దాన్ని నువ్వు యాక్షన్లో పెట్టేస్తావు. పెట్టిన తర్వాత వాడికి ఏదో చేసేస్తావు. ఆ క్షణం వాడు పాపం ఏదో కోల్పోతాడు, నాశనం అయిపోతాడు. కానీ అక్కడితో ఆగదు అది. ఆ చిచ్చు అక్కడితో ఆగదు. ఆడు మళ్ళీ బలంగా వస్తాడు. అదే జన్మలో రావచ్చు, నెక్స్ట్ జన్మలోనైనా వస్తాడు. అదే జన్మలో వస్తే అట్లీస్ట్ నీకు తెలుస్తుంది ఎందుకు కారణమో, నువ్వే కారణం అని తెలుస్తుంది. నెక్స్ట్ జన్మలో వస్తే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నువ్వు అప్పుడు మర్చిపోతావు కదా, నువ్వు కూడా ఇంకో జన్మ ఎత్తేస్తావు. నువ్వు వేరే రొటీన్లో ఉంటావు. కానీ ఈ ఆత్మ మాత్రము నీ గురించే పుట్టింది అది, నీ అంతు చూడ్డానికి. అదనమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎలాంటి సంకల్పం మనం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు నా మనస్సు కష్టపెట్టిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. అంటే ఏంటి? నువ్వు బైండ్ అవ్వకుండా ఉంటావు. ఫస్ట్ దాహార్తులైన హృదయాలన్నిటికీ, నన్ను ప్రేమించే వారికి, నన్ను ప్రేమించని వారికి ఇద్దరికీ కూడా నా ప్రేమనిస్తున్నాను. ఇది దైవ సంకల్పము. అంటే ఇప్పుడు అర్థమైందా అండి? దేవుడు కూడా ఇటువంటి సంకల్పాలను చేసుకుంటున్నాడు కాబట్టే ఇంత మహా పొల్యూషన్లో ఆయన ఉండగలుగుతున్నాడు, ఆయన ఎగ్జిస్ట్ అవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు శివుని యొక్క ఎనర్జీస్ ఉన్నాయండి ఇక్కడ, లేకపోతే ఫలానా గురువు యొక్క ఎనర్జీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇటువంటి దివ్య సంకల్పాలు చేసుకోవాలి. చేసుకుంటున్నారు కాబట్టే దేనికి బైండ్ అవ్వకుండా ఉంటున్నారు. లేకపోతే వాళ్ళు బైండ్ అయిపోయారంటే వాళ్ళు కూడా దుర్మార్గులుగా తయారవుతారు. ఇంకా దేవుడిగా ఎలా ఎగ్జిస్ట్ అవుతారు? సో ఇది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసింది. అంత మహాపాపుల మధ్య ఉన్నా కూడా ఆ యేసుక్రీస్తు అంత అంత మెజారిటీ ఉంది. మరి వాళ్ళలాగా ఈయన తయారవ్వాలి కదా. కానీ వాళ్ళ బైండింగ్, వాళ్ళ ఎనర్జీస్కి ఈయన బైండ్ అవ్వలేదు. దేవుని యొక్క ఎనర్జీకే బైండ్ అయి ఉన్నాడు యేసుక్రీస్తు. అందువల్ల ఆ చైతన్యాన్ని ఈ భూమి మీద స్ప్రెడ్ చేయగలిగాడు. అన్ని సంవత్సరాలు బ్రతికాడు. వీళ్ళ ఎనర్జీస్కి బైండ్ అయ్యంటే ఈయన కూడా ఓ దుర్మార్గుల్లో తయారయ్యేవాడు. అంతే కదా, సింపుల్. కానీ దేవునిలాగా ఎందుకు ఉండిపోయాడు అంతమంది దుర్మార్గుల మధ్య ఉన్నా కూడా? ఎందుకంటే ఇందుకే ఆయన బైండ్ అవ్వలేదు కాబట్టి. అలాంటి బైండ్ అవ్వని తనాన్నే క్షమ అంటారు. ఇది అలా నువ్వు బైండ్ కానప్పుడే నిన్ను నువ్వు క్షమించుకోగలవు, ఎదుటి వాళ్ళని నువ్వు క్షమించగలవు. సో దట్ వాడు మళ్ళీ నీ పైకి రాడు. అంటే ఆ వాడి ఎనర్జీస్తో అక్కడికి నువ్వు అలాగా కట్ చేసేసుకుంటున్నావు. ఆ క్షమ అంటే బైండ్ అవ్వకుండా ఉండడం.
లేకపోతే ఆడు మళ్ళీ బలంగా వస్తాడు వాడు. నువ్వు చేసిన అన్యాయం కావచ్చు, లేదా వాడు చేసిన అన్యాయం కావచ్చు. అదనమాట. సపోజ్ మనమే విక్టిమ్స్ అనుకోండి, అవతల వాడు మనకి అన్యాయం చేస్తున్నాడు. సో వాడు చేస్తున్న అన్యాయం నుంచి మనం బయటపడాలి అంటే వాడిని మనం క్షమ అనే క్వాలిటీతో కొట్టాలి. అంటే ఏంటి, మనం బైండ్ అవ్వకూడదు. వాడి ఎనర్జీస్తో మనం బైండ్ అవ్వకూడదు. ఆ క్షమ అనే ఎనర్జీ మనలో పాస్ అవుతుండేటప్పుడు మనం బైండ్ అవ్వం. ఎప్పుడు బైండ్ అవ్వకపోతే వాడే విసిగిపోయి విసిగిపోయి మనకు చేయాల్సినవన్నీ ఏమేమి చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా వీడికి ఏమీ కావట్లేదని వాడే విసిగిపోయి వాడే క్షీణించిపోతాడు. ఆ క్షీణత వాడి యొక్క దుర్మార్గత్వము, వాడికి దుర్మార్గపు ఎనర్జీసు లక్షణాలు వాడు క్షీణింపజేయాలి అంటే ఇక్కడ దైవ లక్షణాలు అనే ఉండేవాడు వాడు ఎదురుగుండా ఉండాలి. వాడి శక్తి క్షీణించాలి అంటే ఇక్కడ దైవ లక్షణాలతో ఉన్న ఆత్మ ఇక్కడ ఉంటేనే వాడు ప్రయత్నాలు చేసి 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 వాడి నెగిటివ్ లక్షణాలని వాడు కోల్పోవడం మొదలు పెడతాడు. ఇది ఒక స్పిరిచువల్ కారణాలు. చాలామంది మనం చూస్తుంటాం, అయ్యో పాపము వాళ్ళు ఎంత దుర్మార్గులండి, పాపం వీళ్ళకి అలా చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా చేస్తూనే ఉన్నారు, వీడు ఎందుకు ఇలా పడుతున్నాడు. ఇది మనుషులుగా మనం చూస్తే మనకు అర్థం కాదు. వాళ్ళ ఆత్మల యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ దుర్మార్గుడు అనేవాడు తన నెగిటివ్ లక్షణాలను క్షీణింపజేసుకుంటున్నాడు, కోల్పోతున్నాడు ఇక్కడ. ఆ ఆ దైవ లక్షణాలు ఉన్న ఆత్మకి ఆ వాడు కొట్టి 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 వీడికేం కాదు ఇక్కడ, వీడు బైండ్ అవ్వట్లేదు కాబట్టి వాడు అక్కడ క్షీణిస్తున్నాడు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు చేసింది కూడా సేమ్ టు సేమ్. యేసుక్రీస్తుకి ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని అవమానాలు చేశారు, ఆఖరికి ఆ శిలువ కూడా ఎక్కించారు. సో అక్కడ ఫైనల్గా ఏం జరిగింది, అక్కడ తానైతే ఏం బైండ్ అవ్వలేదు, దేవుడికే బైండ్ అయ్యాడు. సో దేవుడికే బైండ్ అవ్వడంతో ఏం జరిగింది అక్కడ, ఆ దుర్మార్గపు ఎనర్జీస్తో తాను బైండ్ కాలేదు. సో ఆ దుర్మార్గులు మళ్ళీ మరొక జన్మలోనైనా మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు మీదకి రారు, యేసుక్రీస్తు అనే ఆత్మ మీదకి రారు ఆ దుర్మార్గులు. ప్లస్ ఈయన దేవునితోనే కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ ఎనర్జీస్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన భూమి మీద. అండ్ ఫైనల్గా ఏంటి, తనకు శరీరానికి కూడా తాను బాధలు పడలేదు. అంటే తనకు ఆ నొప్పి తెలియలేదు. ఎందుకు, దైవం యొక్క లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క ఎనర్జీస్ తనలో పాస్ అవుతూ ఉంటే ఆ శరీరము బాధ కలుగుతున్నా తాను తను ఏ విధంగా ప్రెషర్ ప్రాబబుల్ ఆయన ఫీల్ అయి ఉంటాడేమో కానీ కానీ ఆ పెయిన్ అతను ఫీల్ అయి ఉండడు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే స్పిరిచువల్ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి. స్పిరిచువల్ ఎనర్జీస్ పాస్ అవుతుంటే చూడండి, కావాలంటే గబుక్కున మనకి దెబ్బ తగిలినా కూడా, మనకి ముడుకుకో దేనికో నడుస్తూ నడుస్తూ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ ప్రెషర్ ఫీల్ అవుతాం, దెబ్బ ఫీల్ అవ్వం, పెయిన్ ఫీల్ అవ్వం. ఎందుకు, నీలో స్పిరిచువల్ ఎనర్జీస్ పాస్ అవుతూ ఉంటుంటే అది లక్షణం అనమాట. సో అంత మనకే అలా జరిగినప్పుడు అంత మహా యేసుక్రీస్తుకి పెయిన్ ఎలా ఫీల్ అవుతాడండి, ఆయన పెయిన్ ఫీల్ అవ్వాల, ప్రెషర్ ఫీల్ అయి ఉంటాడు. సో అది అక్కడ జరుగుతున్న విషయం. సో మనము కూడా ఆయనలా అవ్వాలి అంటే అటువంటి చైతన్యాన్ని మనము పొందాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరి మూర్ఖత్వానికి కానీ, వారి యొక్క నెగిటివ్ లక్షణాలకి కానీ, వారి పగా ప్రతీకారాలకు కానీ మనం బైండ్ అవ్వకూడదు. బైండ్ అయితే ఆ లక్షణాలు మనకు వచ్చేస్తాయి. మనం ఎప్పుడు దైవ లక్షణాలతోనే కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ అవతల వాడు అన్యాయం చేస్తున్నా కూడా వాడు చేసి 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 వాడి యొక్క నెగిటివ్ లక్షణాలను వాడు కోల్పోతాడు. కోల్పోయినప్పుడు వాడి యొక్క ఆత్మ యొక్క వాడి ఆత్మ నెగిటివ్ ఆత్మ కదా, చెడు లక్షణాలు కలిగి ఉన్న ఆత్మ కదా, క్షీణించడం మొదలు పెడుతుంది. వీడికేం కాదు అక్కడ, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు అనేటువంటి సామెత కూడా మనకుంది. దాంట్లో ఒక స్పిరిచువల్ రీజన్ కూడా ఉంది వెనకాతల. సో అదండి. ఇంకా మనము ఇంకొక 10 మినిట్స్ ఉంది. ఏదైనా మీకు ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. స్వప్న గారు, మీకు ఏదైనా ప్రశ్న ఉందా దీనిపైన? ఎస్ అండి, ఒకటి చెప్పాను కదా, టాప్ టు బాటమ్ అది సైలెన్స్ ది, నేను మీకు ముందుగానే చెప్పాను. ఇలా అవునండి, అది మెడిటేషన్ మనం అది చేసామండి. ఏంటి, నేను విన్నట్టు గుర్తులేదు నాకు. మోస్ట్లీ నేను మిస్ అయి ఉంటా, రాలేదు. చాలా క్లాసెస్ మిస్ అయినా కదా.
యా యా అది ఏంటంటే ఆ, ఎప్పుడూ కూడా మన మన చైతన్య శక్తిని అంటే మన యొక్క కాన్షియస్నెస్ని అంటే మెడిటేషన్ అనే దానిని మనం చాలా రకాలుగా వాడవచ్చండి. మెడిటేషన్ అనేది ఎందుకంటే మెడిటేషన్లో ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము విశ్వం యొక్క ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ని మనలో ప్రవహిస్తాయి. ఈ కాస్మాస్లో లేదా విశ్వంలో కాస్మిక్ ఎనర్జీ అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ప్రాణశక్తి. మనకు మన ప్రాణానికి శక్తినిచ్చేది. మన ప్రాణానికి శక్తిని ఎన్నో రకాలుగా మన ప్రాణశక్తిని తీసుకోవాలి. ఎన్నో రకాల ఎనర్జీస్ని మనకు కావలసిన ఎనర్జీస్ అన్నిటిని కూడా మనము మన బాడీకి అలాగే మనకున్న మిగతా 6 శరీరాలకు కావలసిన ఎనర్జీస్ని మన విశ్వం నుంచే మనం తీసుకోగలము. ఇది మనము తీసుకోవాలి అంటే మనం మెడిటేషన్ చెయ్యాలి. అంటే నిద్రపోతున్నప్పుడు ఎలా జరుగుతుంది కదండి అంటే నిద్రపోతుండేటప్పుడు మనకి కాస్మిక్ ఎనర్జీ లేదా విశ్వ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ తీసుకున్నా కూడా దైనందిన కార్యక్రమాలు డే టు డే మనం చేసే పనులకు మాత్రమే సరిపోయే విధంగా ఉంటుంది. కానీ మన యొక్క అన్ని 7 బాడీస్కి సమానంగా అన్ని రకాల ఎనర్జీలు కావాలి అంటే మనం డెఫినెట్గా అంటే నేను చెప్పేది డివైన్ ఎనర్జీస్ మనం డెఫినెట్గా మెడిటేషన్ చేస్తాము. ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలి? గబగబా హడావిడిగా వచ్చేసేసి కూర్చోడం కాదు. ఎలా కూర్చున్నా ఎలా ఉన్నా కూడా మనం ఏదో వేరే పని చేస్తూ ప్రజెంట్ మూమెంట్ మీద మనం ఫోకస్ చేస్తున్నా కూడా ప్రాణశక్తి అనేది ఈజీగా వస్తుంది. కానీ మిగతా ఎనర్జీస్ అలా కాదు. ఏది మన మిగతా ఎనర్జీస్ ఏంటి? లవ్ తీసుకోండి, శాంతి తీసుకోండి, లేకపోతే ఇవన్నీ కూడా ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటాయి కదా, డివైన్ ఎనర్జీస్. అవన్నీ కూడా హడావిడిగా ఉన్నా లేకపోతే ప్రాణశక్తిలాగా ఈజీగా వచ్చే ఎనర్జీస్ కావాలి. సో దానికి ఎందుకు ఎందుకు కావండి? ఎందుకు కావంటే ఇప్పుడు మన నిద్రపోతున్నా కూడా మన 7 బాడీస్కి కూడా దే హ్యావ్ దేర్ ఓన్ కాన్షియస్నెస్. నేను ఇంత మునిపే చెప్పాను. ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క లేయర్కి కూడా దాని ఓన్ కాన్షియస్నెస్ ఉంటుంది. దాని ఓన్ మెమొరీ కూడా ఉంటుంది. ఆ మెమొరీస్ ప్రకారము అవి ఎక్కడెక్కడో ఎవరెవరికో ఎలాగెలాగో రకరకాల పరిస్థితులకి సిచ్యువేషన్స్కి ఎనర్జీస్కి వీటికి బైండ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ముందు మనం కామ్ చేయాలి. విశ్వంలో ఉన్న ఎనర్జీస్ని డివైన్ ఎనర్జీస్ తీసుకోవాలంటే కామ్ చేయాలంటే ఎలా చేయాలండి? మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి ఆ శాంతి అనే ఎనర్జీని మనము పాస్ చేస్తూ ఉండాలి. దాన్ని ఎలా చేయాలి? కాస్మిక్ ఎనర్జీలో లేదా విశ్వ ఎనర్జీలో. కాస్మిక్ ఎనర్జీ అంటే లైఫ్ ఎనర్జీ. సరే, విశ్వంలో ఉన్న ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్. మీరు ఆల్రెడీ చదువుకుంటున్నారు. యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్కి కాస్మిక్ ఎనర్జీకి కాస్ కా యూనివర్సల్ లవ్కి మొన్ననే నేను డివిజన్ క్లాస్లో చెప్పాను తేడాలు ఏమిటో. సో ఈ యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్న మిగతా డివైన్ ఎనర్జీస్ మనలో పడడానికి మనం ఎలా చేయాలంటే మొత్తం మన శరీరంలో ఉన్న అన్ని భాగాలని మనం కామ్ చేసేయాలి. శాంతి అనే ఎనర్జీని ముందు పాస్ చేయాలి. కాలి బొటనవేలు దగ్గర నుంచి మనకు ఆల్రెడీ తెలిసిన విద్య ఏమిటండి? నువ్వు ఎటుపక్క ఫోకస్ పెడితే అటుపక్క ఎనర్జీస్ వెళ్తాయి. కాస్మిక్ ఎనర్జీ లేదా అంటే యూనివర్సల్ ఎనర్జీ ఫీల్డ్ నుంచి వస్తున్న శాంతి అనే ఎనర్జీ నువ్వు యాక్సెస్ చేస్తూ ప్రతి ఒక్క భాగానికి నువ్వు పంపిస్తూ ఉండాలి. అది దేనివల్ల జరుగుతుంది? ఆనాపానాసతిలో నీ బ్రీతింగ్ ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఉంటూ నీ బ్రీతింగ్ ద్వారా శాంతి అనే ఎనర్జీస్ని తీసుకొని ప్రతి ఒక్క భాగానికి పంపిస్తూ ఉంటే ఆ భాగం యొక్క చైతన్య శక్తి ప్రతి ఒక్క లేయర్ యొక్క చైతన్య శక్తిలో ఆ శాంతి అనే ఎనర్జీ పాస్ అయ్యి కామ్ అయిపోతాయి. వాటికున్న అప్పుడు ఉన్న ఆ వేవరితనము లేకపోతే అప్పుడు ఆ సమయంలో ఉన్న ఆ వైబ్రేషన్స్, ప్రతి లేయర్ యొక్క వైబ్రేషన్స్, ఆ సమయంలో ఉన్న వాటి యొక్క మెమరీస్ యొక్క వైబ్రేషన్స్, వాటి యొక్క బైండింగ్స్ ఎక్కడెక్కడ దేంతో అయితే బైండ్ అయి ఉన్నాయో అవన్నీ కూడా ముందు సప్రెస్ అంటే అవన్నీ కూడా ముందు గెట్ రిడ్ ఆఫ్ అయిపోతాయి అన్నమాట. గెట్ రిడ్ ఆఫ్ అయిపోయి మనకు క్లెన్సింగ్ జరుగుతూ ఆ శాంతి అనే ఎనర్జీ
మన శరీరంలో ప్రవేశిస్తుంది. కాలి బొటన వేలు దగ్గర నుంచి ఆ ఎనర్జీస్ని పంపించుకుంటూ ఉండాలి పైన నెత్తి వరకు కూడా. సో అది నేను ఒకసారి అది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను. మీరు అప్పుడు మిస్ అయ్యి ఉంటారు. అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే నీ కాన్షియస్నెస్లో తేడా వస్తుంది. మెడిటేటివ్ స్టేట్లోకి చాలా డీప్గా వెళతారు. అంటే సూక్ష్మ శరీరంతోటి కంబైండ్ అవుతారనమాట. ఎప్పుడైతే మన యాస్ట్రల్ బాడీతో కంబైండ్ అవ్వడం అనేది జరిగిందో, సూక్ష్మ శరీరము అంటే యాస్ట్రల్ బాడీతో కంబైండ్ అవ్వడం జరిగిందో, అక్కడ నుంచి మనుషులు ఆ మెడిటేటివ్ స్టేట్లోకి చాలా డీప్గా వెళ్తారనమాట. సో మనము జనరల్గా ఏం చెయ్యాలంటే ఈ శాంతి ముందు ముందు మన శరీరము, ఎందుకంటే మొట్టమొదట మన శరీరమే యూనివర్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఈ శరీరానికి ముందు శాంతి అనే ఎనర్జీస్ని పంపాలి. అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ యాక్చువల్గా. కానీ మనము అది పక్కన పెట్టేసి గబగబా హడావిడిగా మెడిటేషన్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా చేయాలి యాక్చువల్గా. శాంతి అనే ఎనర్జీస్ని పంపించుకుని ఒక ఒక ఎంతోసేపు పట్టదు, ఒక 5 మినిట్స్ దానికి టైం అవుతుంది. ఒక 5 మినిట్స్లో మనం డెప్త్లోకి మెడిటేషన్లోకి వెళతాము. ఆ సమయంలో నువ్వు మ్యూజిక్ పెట్టుకుని ఆనాపానాసతి చేసినప్పుడు కంపల్సరిగా సూక్ష్మ శరీర యానాలు జరుగుతాయి. సూక్ష్మ శరీరంతో కలవడం జరుగుతుంది. యాస్ట్రల్ బాడీతో కలిసి డీప్గా మెడిటేటివ్ స్టేట్లో కొంతమంది అయితే ఆనందమయ స్థితిలో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఆనందమయ కోశము ఉత్తేజితం అవుతుంది. మనం చదువుకున్నాం కదా, అలా అన్నమాట. సో యాస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతాయి. యాస్ట్రల్ అది యాస్ట్రల్ ట్రావెల్ జరగకపోయినా మెడిటేటివ్ స్టేట్లోకి వెళతాము. మరిన్ని అనుభవాలు పొందుతాము. ఎంతో జ్ఞానాన్ని కూడా తీసుకుంటాము. మనము అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోవాలంటే అదొకటే మార్గము. బయట ఉన్న జ్ఞానం మనకు తెలుస్తుంది కదా, వాడు ఏడుస్తుంటాడు, వీడు ఏడుస్తుంటాడు, అందరూ ఏడుస్తుంటారు, మనము ఏడుస్తూ ఉంటాం. అది బయట ఉన్న జ్ఞానము. లోపల అంతర ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని ఎలా తీసుకుంటాము? ఆ జ్ఞానాన్ని తీసుకునే మనం బయట వాడాలి. లేకపోతే మనకి జ్ఞానం, నిజమైన జ్ఞానం అనేది రాదు. ఆ బయట నుంచి వచ్చే ఏ జ్ఞానమో, ఎవడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానమే తీసుకుంటాము. అదే కరెక్ట్ అనుకుంటాము. అదే కరెక్ట్ అనుకుని అదే బిలీఫ్ సిస్టంలో బ్రతికేది చచ్చిపోతూ ఉంటాం. కానీ నిజమైన జ్ఞానము, నిజమైన విజ్డమ్ ఏమిటి అనేది ఎవరికి తెలుస్తుంది? బయట వాళ్ళకు తెలియదు. నీ లోపలకు నువ్వు అంతర్ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడే నిజమైన జ్ఞానం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన ఇదేంటంటే ధ్యానము అనేది జ్ఞానాన్ని పొందడం కోసమే. నీకు జ్ఞానాన్ని పొందను నేను, నాకు అనవసరం అంతర్ ప్రపంచంలో ఏది ఎలా ఉన్నా నాకు అనవసరం అనుకుంటే ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నాకు బయట ప్రపంచంలో ఉన్న జ్ఞానం చాలు, నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను, అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది. ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా నాకు హ్యాపీనెస్ని ఇస్తున్నారు, నన్ను పెట్టి పోషిస్తున్నారు, నా కుటుంబానికి అండదండలుగా నిలబడుతున్నారు. ఇక ఎక్కడో అంతర్ ప్రపంచంలో ఉన్న వాడెవడో దేవుడితో నాకేం సంబంధము, వాడెవడో ఇచ్చిన జ్ఞానం నాకెందుకు, నేను హాయిగా కడుపు నిండా తింటున్నానా లేదా, హాయిగా లగ్జూరియస్గా బ్రతుకుతున్నానా లేదా, నాకు ఇక్కడ ఉన్న బయట ఉన్న ఆ స్త్రీ పురుషులందరూ కూడా నన్ను నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటున్నారు అన్న పక్షంలో ధ్యానం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, జ్ఞానము తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ అదెప్పుడు కానీ ఎప్పుడు నువ్వు లోనికి రావడం అనేది జరుగుతుంది, ఎప్పుడు మానవుడు లోనికి అంతర ప్రపంచంలోకి రావడం జరుగుతుంది అంటే వాడి యొక్క కంఫర్ట్తో పాటుగా వస్తున్న ఆ పెయిన్ను కూడా వాడు అర్థం చేసుకున్నప్పుడే అమ్మా, అది కూడా బుద్ధిలోపమే. ఇప్పుడు కొంతమంది మానవులు కేవలము వస్తున్న కంఫర్ట్స్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తున్నా కూడా దాన్ని గ్రహించరు. నేను ఇంత పెయిన్ అనుభవిస్తున్నాను, ఇంత నేను కష్టపడుతున్నాను కాబట్టే నేను ఈ కంఫర్ట్ని పొందుతున్నాను. ఒకటి పోతేనే కానీ, ఒకటి ఒకటి కోల్పోతేనే మరొకటి నేను సంపాదించుకోగలను అనేసి కోల్పోవడానికి అలవాటు పడిపోతారు. డిడ్ యు గెట్ మై పాయింట్? సో చాలామంది అంటారు, యు టు గెయిన్ సంథింగ్ యు లూజ్ సంథింగ్. ఇది నువ్వు ఒకటి గెయిన్ చేసుకోవడానికి నువ్వు మరొకటి లూజ్ అవుతుండేటప్పుడు అందులో నీకు లాభం ఎక్కడుంది? ప్రాపంచికంగా ఫిజికల్ వరల్డ్లో ఇది ఒక నానుడి ఉంది, ఇది ఒక అలవాటు ఉంది మనుషులకి. టు గెయిన్ సంథింగ్ యు లూజ్ సంథింగ్. సినిమా వాళ్ళు కూడా చాలామంది చేస్తుంటారు, అందరూ కాదు. నేను సినిమాలో పైకి ఎదగాలి అంటే నన్ను నేను కోల్పోవాలి.
అనేటువంటి భావనలో పడిపోయి ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. సినిమా అనేది ఒక కళ. ఆ కళ అనేది దైవదత్తమైనది. నటరాజు శివుని యొక్క శివునికి సంబంధించిన కళ. దాన్ని నువ్వు పొందాలంటే నువ్వు పవిత్రంగా ఉంటేనే నువ్వు ఆ కళను పొందగలవు. దానికోసం నేను అపవిత్రమైపోతాను, నేను ఏమైనా చేసేస్తాను అని చెప్పేసి రకరకాల తప్పులు చేసి ఎదగడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎదగరు. అంటే ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది మనందరికీ క్లియర్గా తెలిసిన విషయం కాబట్టి. ఎంతో కొంత స్పిరిచువల్గా ఉన్నవారు, అందుకే ఇప్పుడు సినిమా యాక్టర్స్ అందరూ స్పిరిచువల్గా తయారయ్యారు. అందరూ గురువుస్ వెనకాతలు ఉంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న వారి రెగ్యులర్ థాట్స్ అనేవి కరెక్ట్ కాదని ఇప్పుడున్న సినిమా యాక్టర్స్ తెలుసుకున్నారు. అందుచేత వాళ్ళు దైవభక్తితో కొంతమంది ఉంటారు, స్పిరిచువల్గా కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా స్పిరిచువల్గా నాలాగే ల్యాప్టాప్ పెట్టుకుని అందరికీ స్పిరిచువల్ బోధనలు చేస్తున్నారు. జ్ఞానబోధ అనేది చేసినప్పుడే వాళ్ళలో స్పిరిచువల్ ఎనర్జీస్ పడతాయి అనే విషయం వాళ్ళకి తెలిసిపోయింది. సినిమా యాక్టర్స్ కూడా ఇప్పుడు గురువుస్ వెనక ఉంటున్నారు. ప్రాపంచికంగా సామాజికంగా సమాజంలో ఒక భాగం అవుతున్నారు. ఎక్కడ ఎటువంటి కెలామిటీస్ వచ్చినా వాళ్ళు ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఏదో ఒక ఏదో ఒక రకంగా ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఒకప్పుడు పాత సినిమా యాక్టర్స్ ఎలా ఉండేవారు? వాళ్ళకి ఈ పద్ధతి తెలియదు. అసలు స్పిరిచువల్గా ఉండడమే తెలియదు. శాంతి అనేది ఎలా సంపాదించాలో తెలియదు. పీస్గా ఎలా ఉండాలో తెలియదు. అందువల్ల చనిపోయేటప్పటికీ వాళ్ళ పేదరికంతోటి దిక్కులేని చావులు చనిపోయిన సినిమా యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఆ పర్టికులర్ ఫీల్డ్లో. కానీ ఇప్పుడు వాళ్ళు అలా కాదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా ప్రాపంచికంగా ఉన్న థాట్స్ రాంగ్. నువ్వు అంతర ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడే నిజమైన జ్ఞానం అనేది వస్తుంది. ధ్యానం వల్ల వస్తుంది. ఆ ధ్యానం ఎలా చేయాలి అంటే డీప్గా ధ్యానం చేయాలి. ఆ డీప్గా ధ్యానం చేయాలంటే మనలో ఉన్న 7 బాడీస్ కూడా మొట్టమొదట శాంతి అనే ఎనర్జీ అనేది అన్ని పట్టుకోవాలి. అప్పుడు డీప్ ఇదిలోకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది నేను చెప్పానన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా మనం చేద్దాంలేండి. యా, ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది కదా? యా, అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్ మాస్టర్స్, మళ్ళీ మనం నెక్స్ట్ శనివారం కలుద్దాము. నెక్స్ట్ శనివారం కలిసి మరొక లక్షణం గురించి మాట్లాడదాం. ఇది రికార్డింగ్స్ నేను ఫుల్గా ఉన్న లింక్ ఉంటుంది కదా, ప్లేలిస్ట్ పెడతాను. మీరు వింటూ ఉండండి, సో మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా స్వప్న గారు? యా, షూర్ అండి. యా. థ్యాంక్ యూ సో మచ్.